अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। आण्डाळ् तिरुवडिगळे शरणं। ओम अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, గోదాస్తుతి మనం తెలుసుకుంటున్నాం. అమ్మని స్తుతిస్తూ మన వేదాంత దేశకుల వారు ఎన్నో విశేషణాలను మనకి తెలియజేస్తున్నారు. నిన్న చాలా అందంగా మనకు ఒక శ్లోకంలో తెలియజేశారు. తుమ్మిదలన్నీ పరమాత్మ యొక్క శిరస్సులో అలంకరించిన ఆ పుష్పమాలికలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించడానికి ఎగబడుతున్నాయి. కొన్ని గుంపులు గుంపులుగా వెళ్ళి తేనెని స్వీకరిస్తుంటే మిగతావి తేనె ఆస్వాదించడానికి అక్కడ సమయం దొరకట్లేదు వాటికి వెళ్ళడానికి. అందుకోసమని తాగినవి బయటకు వచ్చేస్తాయి కదా, మిగతావి మనం ఆస్వాదిద్దామని పైన స్వామి కిరీటం పైన అలా తిరుగుతూ జుమ్మని నాదం చేస్తూ తిరుగుతున్నాయి. అదంతా ఎలా ఉంది అంటే ఒక బర్హాత పత్ర రుచిం అన్నారు. నెమలి ఈకలన్నీ అలా పైన పెడితే ఎలా ఉంటుందో ఆ పింఛన్లాగా ఒక గొడుగులాగా ఉంది. అధికార ఛత్రపు నీడ అంటారు. ఆ శ్లోకం వింటే అధికారం కావాలనుకునే వారికి చక్కని అధికారాలన్నీ అమ్మ ఎలా ఇస్తుందో నిన్న మనం తెలుసుకున్నాం. అసలు ఆండాళ్ళ తల్లి యొక్క శేషమాలిక యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 15వ శ్లోకంలో సహజంగా మనం చూడండి, ఒకరు వాడిన మాలని, ఒకరు ధరించిన వస్త్రాలని ఇంకోరు ధరించకూడదు. ఎందుకంటే అది మనం సహజంగా శేషవస్త్రాలు అంటూ ఉంటారు. అది దేవుడివి తీసుకోవచ్చు, గురువు తీసుకోవచ్చు తప్ప శేషవస్త్రం ఒకడు వాడిన దాన్ని శేషవస్త్రం అంటారు, విడిచిన వస్త్రం అంటారు. అలా ఒకడు ధరించినటువంటి ఆ వస్త్రాన్ని ధరిస్తే మనకి వాడి దరిద్రం అంతా మనకి పడుతుందని అంటారు. అందుకని మనం ఎవరం ఒకళ్ళ బట్టలు ఇంకోళ్ళు వేసుకోవడాలు ఇలాంటివి చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమిటంటే స్నేహం అనే పేరుతో ఒకరు దుస్తులు ఒకరు, ఒకరి ఆభరణాలు ఒకరు ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడానికి లేదు. అందుకని ఇందులో తెలియజేస్తూ అమ్మ విడిచిన మాల నిజానికి గ్రహించడానికి వీలు కాదు కదా ఎవరు. కానీ అమ్మ యొక్క గొప్పతనం ఇంత అని చెప్పడానికి వీలు కాదండి. అమ్మవారు ధరించిన మాలని స్వామి శిరస్సును ధరిస్తాడు. కారణం ప్రేమ. ఆ ప్రేమకి పరమాత్మ వశుడైపోతాడు. అమ్మ అంటే ఎంత గొప్ప ప్రేమో. అసలు ఆయనకి ఖ్యాతి తెచ్చిందే అమ్మ వల్ల. అమ్మకి పేరు దయా, క్షమ అంటూ ఉంటాం కదా. దయ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ పరమాత్మలో దయ ఉంటేనే ఎవరైనా సరే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంటుంది. అందుకే మనం ఆలయానికో ఎక్కడికో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బాబు దయ ఉంటుంది, కొంచెం ధర్మం చేయి బాబు దయ ఉంటాయి అంటుంటాడు. అంటే దయ ఉన్నవాడే ధర్మం చేయగలుగుతాడు. ఎంత ధనం ఉన్నా దయ లేదనుకోండి వాడు ధర్మం చేయడు. కొంతమందికి దయ ఉంటుంది కానీ ధనం లేకపోతే వాడు దానం చేయడానికి ఏముండదు. కానీ ఆ దయ ఉన్నవాడు ఇంకోటి చేత అయినా ఇప్పించగలడు. అది కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఏమని, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అమ్మవారు యొక్క శేషమాలని స్వామి ఎంత బాగా ఆదరించాడో చూడండర్రా మీరే అని తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ శ్లోకాన్ని మేము చెప్తాం, అందరం కలిసి అందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజ తవ ముకుంద కిరీటభాజ గోదే భవతి అధరితా ఖలు
వైజయంతి. గోదే, హే గోదాదేవి, నువ్వు ఎంత గొప్ప వైభవం కలిగిందానివో మాకు తెలుస్తుందమ్మా. నువ్వు విడిచిన మాలని పరమాత్మ ఎంత బాగా ఆదరంగా చూస్తున్నాడో, ఇది చూస్తే తెలియట్లా నేను ఎంత బాగా స్వామి ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. మనం ఒక వ్యక్తిని అభిమానించి ప్రేమించి ఏదన్నా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువుని వాళ్ళు చూసే దృష్టిని బట్టి మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందనే తెలుస్తుందండి. మీరు ఒక వ్యక్తికి పెన్ను, పుస్తకము ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకుని దాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, అబ్బో నాకు ఇంత గొప్ప వస్తువు నాకు లభించింది అని దాని యందు ప్రేమాదరాలు చూపిస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ చూపించినట్టు అన్నమాట. అలాగే గోదాదేవి యొక్క వనమాల అక్కడ ఉంటే ఆ వనమాలని స్వామి ధరించాడు కదా, ధరించినటువంటి ఆ మాలను చూసి సాక్షాత్తు పరమాత్మ ఎంత బాగా సేవిస్తున్నాడో మనకి తెలుస్తుంది. ఎంత బాగా చూస్తున్నాడు అనేది ఇందులో మనకి తెలియజేశారనమాట. గోదాదేవి మాలను ఎంత బాగా ధరించాడు అనేది ఇందులో మనకి తెలియజేశారు. ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని మనం శ్రవణం చేస్తున్నాం, జాగ్రత్తగా విందురు కానీ. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీటభాజ గోదే భవతి అధరిత ఖలు వైజయంతి అని తెలియజేస్తున్నారు ఇందులో. అంటే పరమాత్మ ధరించినటువంటి మాల ఇంకోటి ఉంటుంది, దాని పేరు వైజయంతి మాల అంటారు. ఆ మాల స్వామి ఎప్పుడు ధరించినా ఆ మాలకుండే వైభవం కంటే గోదాదేవి విడిచి ఇచ్చిన మాల, ఆ మాల అంటే పరమాత్మకి ఎంత ఆదరమో ఇందులో తెలియజేస్తున్నారు. అసలు వైజయంతి మాల ఎంత గొప్పదో తెలుసా అండి? ఆమోదవత్యపి అంటున్నారు. అంటే మంచి పరిమళాన్ని కలిగి ఉంటుందిట ఆ వైజయంతి మాల. అంతేకాదు సదా హృదయంగా మాపి, ఎప్పుడు ఆ వైజయంతి మాల పరిమళాన్ని కలిగి ఉండడమే కాకుండా హృదయంగా మాపి స్వామి వక్షస్థలంలోనే ఉంటుందట. అందువల్ల హృదయంగా మాపి అన్నారు. మరి ఒకనాడు కూడా ఇప్పుడు మనం ఒక మాల వేసుకున్నామంటే అది వాడిపోతే తీసేస్తుంటాం, కానీ వైజయంతి మాల ఎప్పుడు ఎండిపోదు. అందువల్ల ఆ మాల ఎప్పుడు హృదయంలోనే, స్వామి హృదయం మీదే ఉంటుంది, వక్షస్థలం మీద. అయినప్పటికీ అంటే ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇంత గొప్పదైనప్పటికీ కూడా వైజయంతి మాల ఎంత గొప్పదో చెప్తూ, ఇంత గొప్పదైనప్పటికీ ఇంకా ఎంత గొప్పదండి, రాగాన్వితాపి అంటున్నారు. అంటే ఎర్రని రంగు చూడ్డానికి ఎంత బాగుంటుందోటండి ఆ వైజయంతి మాల. అలాంటి రంగు కలిగిందైనప్పటికీ లలిత ఆపి చాలా మృదువుగా ఉంటుందటండి. అలాంటి మృదు స్వభావం కలిగిందైనప్పటికీ గుణోత్తరాపి, ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయో చెప్పడానికి వీలు కాదండి. ఒక పుష్పానికి ఉండే గుణాలు, ఒక మాలకు ఉండే గుణాలు ఎన్నో అన్నీ. ఇప్పుడు కొంతమంది మాలలు తెచ్చి వేస్తూ ఉంటారు. ఆ మాల వేస్తే అందులో చీమలు గీమలు అన్నీ ఉంటాయి, తర్వాత ఏమో వాటికి పుల్లలు ఉంటుంటాయి, అవన్నీ గుచ్చుకొని బాధిస్తుంటాయి. కానీ అలా ఉండదటండి. ఆ వైజయంతి మాల స్వామికి చల్లదనాన్ని ఇస్తుంది, సువాసనలు ఇస్తుంది, మెత్తగా ఉంటుంది, ఆయనకి శ్రమని తీసేస్తూ ఉంటుంది. ఇలాంటి గుణాలన్నీ కలిగిందండి వైజయంతి మాల. ఎప్పుడు వాడిపోదు. ఇలాంటి గుణాలు కలిగినప్పటికీ కూడా ఏది వైజయంతి మాల. కానీ ఇన్ని గుణాలు కలదైనప్పటికీ అది ఎప్పుడు స్వామి యొక్క వక్షస్థలంలోనే ఉంటుంది. కానీ అమ్మా, నువ్వు ధరించినటువంటి మాల ఉంది చూసావా, ఆ మాలని పరమాత్మ ఎక్కడ ధరించాడో తెలుసా? ముకుంద కిరీట భాజ. అమ్మా, సాక్షాత్తు ఆ భగవానుడు తన కిరీటాన్ని ఆశ్రయించిందమ్మా నీ మాల. ఎక్కడ ఆశ్రయించుకుంది? కిరీటం మీద ఉంది, అంటే నెత్తిన పెట్టుకున్నాడు. తవ మౌళి స్రజ అంటే నీ తలలో ఉన్నటువంటి ఆ మాల అది పరమాత్మ యొక్క శిరస్సు మీదకి వెళ్ళింది. అలా వెళ్ళి ఏం చేసింది? ఈ వైజయంతి మాల యొక్క ప్రభావాన్ని అధరిత ఖలు చాలా తక్కువ చేసేసింది కదా అంటున్నారు. అదేంటండి తక్కువ ఎందుకు చేసింది
అంటే అంతే. వైజయంతి మాలేమో భుజం మీద ఉంటే ఈ మాల ఎక్కడుంది? శిరస్సు మీద ఉంది. ఏమంటే మరి ఈ గుణాలన్నీ వైజయంతి మాలకు ఉన్నాయి కదా, ఇన్ని గుణాలు మరి అమ్మవారు ధరించినటువంటి మాలకు ఉందా అంటే ఉంది. ఆమోదవతి అని వైజయంతి మాలకు ఎలా ఉందో ఈ పుష్పమాలికి కూడా మంచి సువాసన భరితం పరిమళాన్ని కలిగి ఉంటుందట. సదా హృదయంగమాపి, హృదయంగమము అంటే హృదయం మీద వక్షస్థలం మీద ఉంటుంది వైజయంతి మాల. కానీ అమ్మవారు ధరించిన మాల ఆయన హృదయానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది, మనస్సుకి భోగ్యతని కలిగిస్తుంది, మనస్సుని హరిస్తుంది. అంటే మనస్సుని దోచేస్తుంది అనమాట. అబ్బా మా ఆవిడ మాలండి అని అనుకుని అది హృదయం మీద శిరస్సును పెట్టుకుంటట ఆయన మనస్సుని హరించి పారేస్తుందట. ఆ మాల అంత గొప్పదిటండి. అందువల్ల అది వక్షస్థలం మీద ఉంటే ఇది హృదయాన్నే దోచేసింది ఈ మాల. రాగాన్వితాపి, వైజయంతి మాల ఎర్రగా ఉంటే ఈ మాల పరమాత్మకి అనురాగాన్ని కలిగిస్తుందట. రాగం అంటే ప్రేమ కదా, ఆవిడ యొక్క ప్రేమను అనుసరించి ఇంకాస్త ప్రేమ ఇంకా పెరుగుతుంది స్వామికి. లలితాపి, మామూలుగా మాల వైజయంతి మాల మృదువుగానే ఉంటుంది, ఇది మృదువుగానే ఉంటుంది. కానీ ఇక్కడ మృదు స్వభావం కూడా పుష్పమాలికకు ఉందిటండి. మృదు స్వభావం ఎందువల్ల వచ్చింది ఆ పుష్పమాలికి? ఆండాళ్ళ తల్లి శిరస్సున ఒకసారి స్పర్శ అవ్వడం చేత ఆ పుష్పమాలకు కూడా మృదు స్వభావం వచ్చేసిందట. గుణోత్తరాపి, ఇంకా ఎన్ని గుణాలో చెప్పడానికి అలవి కాదు. అందువల్ల పరమాత్మ ఏం చేశాడు? అసలు పుష్పానికి, ఈ వైజయంతి మాలకి, అలాగే గోదాదేవి తాను ధరించి ఇచ్చిన మాలకి రెండిటికి సమానంగా చెప్పిన రెండు గుణాల్లో కాస్త ఆధిక్యం వచ్చింది. అదే కాకుండా పరమాత్మ తీసుకుపోయి శిరస్సును పెట్టుకున్నట్టు, ఆహా నా శిరస్సునుందండి అని. సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి శిరస్సు ప్రధానం కదా, అందువల్ల శిరస్సునికి కూర్చుందంటే ఎంత గొప్పదండి. అంటూ ఉంటారు చూడండి లోకంలో, వాడిని నెత్తినెక్కించుకున్నాడు రా, వాడు ఏం చెప్తే అది ఆడాల్సిందే అంటూ ఉంటారు. కొంతమంది కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా చూడండి, భార్య మాట వింటున్నారు అనుకోండి, అమ్మగారులు ఏమంటారు? వాళ్ళు ఆవిడ్ని వాడు నెత్తినెక్కించుకున్నాడు రా, అంతే, వాడు అది ఏం చెప్తే అది వింటుంటాడు. మనం ఏం చేస్తాం? ఆ నీళ్ళల్లో వాపోతుంటారు, వింటూ ఉంటాం కదా. అందువల్ల ఇక్కడ కూడా పరమాత్మ గోదాదేవిని కాదు, గోదాదేవి ధరించినటువంటి మాలనే శిరస్సున పెట్టుకున్నాడంటే ఇంకా అమ్మని ఇంకెంత వైభవంగా చూస్తాడో ఆలోచించండి. అమ్మ కారణం ఏంటో తెలుసా? నిజానికి అక్కడ ఇక్కడ రెండు ఒకటే మాలలు, కానీ ఈ మాలకుండే వైశిష్ట్యం ఏంటంటే నీ స్పర్శ. ప్రియురాలి యొక్క స్పర్శ తగిలింది గనక ఆ వస్తువు అంటే పిచ్చి, ప్రేమ. అందుకే పరమాత్మ వదిలిపెట్టాడు. కొంతమంది చూడండి, జిఆర్ స్వామి వారు ముట్టుకుని ఇచ్చారండి అని ఆ కళాలు ముట్టుకునేవాళ్ళు, ఆ కళాన్ని దాచుకునేవాళ్ళు ఉంటారు. అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళాం, స్వామివారికి పాదపూజ చేసుకున్నారు ఒకరు. ఆ పళ్ళెంలో పుష్పార్చన చేసిన తర్వాత ఆ పుష్పాలు సుమారు ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయినా అవన్నీ ఎండిపోయి ఆ పళ్ళెంలో ఎలా ఆ రోజు పుష్పార్చన చేశారో దాన్ని తీసుకుని ఇప్పటికీ జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో బీరువాలో దాచుకున్నారు. దాచుకుంటే అది ఎందుకు దాచారు ఆ పళ్ళెం అంటే నాకు చూపించారు వెళ్ళినప్పుడు. బయటికి తీస్తే గాలికి ఎగిరిపోకూడదు, అది జాగ్రత్తగా ఉండాలి. డ్రాయర్ తీసి చూపించారు, అందులో ఆ బీరువాలో చూపిస్తే అందులో ఆ పుష్పాలను, ఏంటమ్మా ఈ పుష్పాలని అడిగితే అవి పూలు అన్నట్టు కూడా తెలియట్లే. ఆ రోజు స్వామివారు మా ఇంటికి వచ్చారండి, పాదపూజ చేసుకున్నా, దాచుకున్నాను, మళ్ళీ ఎప్పుడవుతుందో ఈ అవకాశం తెలియదు కదా. ఎందుకు వచ్చింది? ప్రేమ, గురుభక్తి. ఆ గురుభక్తితో అలా చేశారు. ఇంకో ఇంటికి వెళ్ళి ఒక సైంటిస్ట్ ఆ టెంపాలో ఉంటాడు ఆయన, స్వామీజీ వారింటికి వచ్చారట. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారని కొత్త కుర్చీ వేశా. ఆ కుర్చీలో ఇంకెవరిని కూర్చోబెట్టనండి, ఆ కుర్చీ మా స్వామివారిదే. అందులో ఒక ఫోటో పెట్టేశాడు. ఎవరైనా వస్తే దానికంటే కింద కుర్చీల్లో కూర్చోవాల్సిందే. అతనికి ఎప్పుడన్నా ఏమైనా సందేహాలు అనిపిస్తూ ఉంటే ఆ కుర్చీ దగ్గర కూర్చొని కింద స్వామివారిని సేవించుకుంటూ చక్కగా ఉన్నాడు. అంటే ఎంత భక్తి ఉందో చూడండి. లోకంలో మనం చూస్తున్నాం, ఒకసారి స్వామివారు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రారు కదా అక్కడికి, ఆ ఇంటికి. ఎన్నో అవకాశాలు ఉంటే తప్ప అలాంటిది కలగదు కదా. కానీ అంతటి గొప్ప మహానుభావులు వచ్చిన ఆ ఆసనంలో ఇంకెవడూ కూర్చోడానికి వీల్లేదు.
ఆ ఆసనం అలాగే ఉండాలి అని ఆయన అలా ఉంచాడు. చాలా ఆనందం అనిపించింది. అటువంటి ప్రేమకి చిహ్నం అన్నమాట అలాంటి వ్యక్తులు. అలాగే ఆండాళ్ తల్లి యొక్క మాలికని మనం సామాన్యమైన వ్యక్తులమే ఇంత చూపిస్తే మరి పరమాత్మ ఎంత అనురాగాన్ని చూపించాలి. అందుకని ఆ పరమాత్మ తన గోదమ్మ యొక్క శిరస్సుకు తాగిన మాలికని శిరస్సున పెట్టుకున్నాడు. పెట్టుకోవడం వల్ల ఏమైపోయింది, వైజయంతి మాలని ఆండాళ్ళ తల్లి విడిచిన మాల కిందకి చేసేసింది. అధరితా కలు అంటే కిందకైంది. అంటే ఆండాళ్ళ తల్లి యొక్క మాల, తాను ధరించిన మాల వైభవమే గొప్పది అని ఇందులో తాత్పర్యం అన్నమాట. చాలా అందంగా వర్ణించారు వేదాంతేశ్వరుల వారు. అందువల్ల గోదాదేవి ధరించినటువంటి మాల చాలా ప్రభావం కలిగింది. అందుకే పూజ చేసే ముందు గోదాదేవికి అలంకారం చేసిన మాలని పూజ అవగానే కన్నయ్యకి వేయాలి. ఆ తర్వాత శేషంగా మనం శిరస్సును ధరించాలన్నమాట. అంత గొప్పది. మనం పూజ చేసేటప్పుడు ఆ పూలన్నీ, ఆ రేఖలన్నీ ఊడిపోయేలాగా, అందరూ తొక్కేలాగా అలా చేయకూడదు. అంటే ఎంత పవిత్రం గోదాదేవి యొక్క ఆ శేషమాలకి పరమాత్మ ఎంత ఆదరాన్ని ఇచ్చాడో మనకి చూపిస్తున్నారు ఇందులో వేదాంతేశ్వరులు. ఒకసారి మనం కూడా అలాంటి మంచి భావాన్ని మనసులో పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. ఆ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీటభాజా గోదే భవత్యధరితా ఖలు వైజయంతి. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.